హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెల్లం పరమాన్నం చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పండగలకు, వ్రతాలకు చాలా ఈజీగా ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇంకా పాలు విరిగిపోకుండా పరమాన్నం ఎంతసేపు అయినా గట్టి పడకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెల్లం పరమాన్నం చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాసు బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని 3-4 సార్లు బియ్యాన్ని బాగా కడగాలి. బియ్యాన్ని కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పరమాన్నం చేసుకునే గిన్నె పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఇలా వేగాక వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 5 గ్లాసుల పాలు పోసుకోవాలి. మనం బియ్యాన్ని ఏ గ్లాస్తో తీసుకుంటామో పాలను కూడా అదే గ్లాస్తో తీసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మనం పాలను నీళ్లను ఈ కొలతతో తీసుకుంటే పరమాన్నం ఎంతసేపు అయినా గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు పాలను మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బియ్యాన్ని బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. పాలన్నీ ఎగిరిపోయి ఇలా దగ్గర పడినప్పుడు అందులో 2 గ్లాసుల తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి. మనం పాలను ఏ గ్లాస్తో తీసుకుంటామో బెల్లాన్ని కూడా అదే గ్లాస్తో తీసుకోవాలి. బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాల పాటు అలానే ఉంచాలి. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బెల్లమంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. బెల్లమంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పరమాన్నంలో బెల్లాన్ని మీరు తినే తీపిని బట్టి కూడా వేసుకోవచ్చు. మనకు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా పెడితే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే బెల్లం పరమాన్నం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.